సో ఈ యొక్క ఇస్క్రిత్ యూద యేసు కూడా ఏ విధంగా పట్టించాడు తెలుసా? తనని చెప్పలేదండి, ముద్దు పెట్టి. సో నీ దగ్గర ఎవరన్నా గమనించు, నీకు ఎవరు ముద్దు పెడుతుందో చూడు. నీ ముద్దు పెట్టే వాళ్ళందరూ నేను ప్రేమ ముద్దు పెట్టలేదండి, నేను పట్టించి ముద్దు పెట్టాను. వింటున్నారా? ఓ ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, చర్చికెళ్ళిన బయలుదేరదు, మోసపోకండి. వింటున్నారా? మరి ఎవరు ఏ విధంగా మనం తెలుసుకుంటాం? మనలో పరిశుద్ధాత్మను తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో 3 రకాలు ఉన్నారండి. 3 రకాలు చెప్పండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, ఇంకోటి ఏంటంటే వేకెంట్స్ అంటారు, వేకెంట్స్ అంటారు. మంగళవారం, బుధవారం తింటారు, మిగతా రోజు తింటారు. అది డిఫరెంట్ ఉన్నారా? సో ఇప్పుడు కొంచెం ఆత్మీయంగా చూస్తే 3 ఉంటారండి. ఒకళ్ళేమో యేసు కూడా నమ్ముకున్న వారు, వారిని బయలుగా ఏ విధంగా చూపిస్తుంది అంటే గొర్రెలా చూపిస్తుంది. ఏ విధంగా చూపిస్తుంది? మీరు గొర్రెల చాలా మంది మన ఎక్కడ చేస్తారు కదా, మీరేం మొహమాటం మాట్లాడతారు, మౌనండి చెప్పండి. దాంట్లో ఏముందండి పెద్ద చాలా గొర్రెలు అంటారు, గొర్రెలు. సరే ఇప్పుడు ఏంటి గొర్రెలు కూడా ఏదో అనుకోండి. ఇక్కడ ప్రభు దేని గురించి మాట్లాడుతున్నారు? ఒక స్వభావం గురించి మాట్లాడతారు, ఇన్నోసెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా బాగా చెప్పాలంటే వీళ్ళు గొర్రె కాదు, నా కోసం వదిలిపోబడిన గొర్రెలు ఆయనే చెప్పండి. డోంట్ బి అషేమ్. వాళ్ళు బైబిల్ ప్రకారం తీసుకుని అంటున్నప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఏంటంట. సరే అయితే